క్రైస్తవ్యం అనేది మతమా కులమా? మతం. ఒకవేళ మతం అయితే కులం ఎందుకు, సర్టిఫికెట్ ఎందుకు? ఏది అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అది క్రియేట్ చేయబడింది, కుట్ర చేసి రాజకీయ నాయకుల కుట్రతో కలిగింది. అది రాజకీయ నాయకుల కుట్ర ఖచ్చితంగా. ఎవరిపైన? సమాజం పైన, క్రైస్తవ సమాజం పైన. క్రైస్తవ మతం కాదు, మతం కాదు, కాదు క్రీస్తు మతం కాదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. నేను దేవుణ్ణే ప్రకటిస్తున్నాను, మతం కానే కాదు. మతం కానే కాదు. మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు, కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు. క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, హిందూ మతం అనొద్దు, ముస్లిం మతం అనొద్దు, మతం అనొద్దు, మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అనండి. రైట్. మన భారతదేశంలో మత స్వేచ్ఛపు హక్కు ఉంది కాబట్టి ఇవాళ మీరు కిరణ్ కుమార్గా ఉన్న మీరు కిరణ్ పాల్ అయ్యారు అంటే అది మతంలోకి పరిగణలోకి తీసుకొని, మతంగా పరిగణలోకి తీసుకొనే కదా మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అవును. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగ పరంగా అది మతం కాదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను. ఏమిటంటే ఏది మనుగడలో ఉందో, ఏ పదం మనుగడలో ఉందో ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడింది. నేను చెబుతుంది ఏమిటంటే అర్థం అవ్వడానికి కావలసిన మాట చెప్తున్నాను. మతం అనే పేరుతో గొడవ అయితే అసలు ఆ పదమే పక్కన పెడతాం. ఎందుకంటే దేవునికి మతం లేదు. దేవుడికి లేని దేవునికి మతాన్ని, మతం అనే ప్రస్తావన అసలు దేవునికి మతం లేనప్పుడు, దేవునికి మతం లేదని తెలిసి కూడా మనం మతాన్ని ఆపాదిస్తాం. సింపుల్ క్వశ్చన్ క్రాంతి గారు, మీ ద్వారా నేను కోర్టులకి, రాజకీయ నాయకులకి, యావత్ భారతదేశాన్ని అడుగుతున్నాను. క్రైస్తవ్యం మతమా కులమా అని అడిగితే అందరు మతమే అంటారు కదా. మరి కులం సర్టిఫికెట్ దగ్గర ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కులం కానప్పుడు? దీనికి ఆన్సర్ ఏమిటి? అసలు న్యాయంగా ఆలోచిస్తే, ధర్మంగా ఆలోచిస్తే సింపుల్గా అర్థమైపోతుంది. మతం అన్నప్పుడు మతంగానే చూడండి, కులం అంటే కులంగానే చూడండి. రెండు కలిపి చేస్తే అది కుట్ర అంటారు. కావాలని చేస్తున్నప్పుడు